కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఏఐసీసీ మహిళా జాతీయ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అదిత ఈ దీక్షకు మద్దతు ప్రకటించారు. జేకే పేపర్ లిమిటెడ్ యాజమాన్యం మిల్లును టేక్ ఓవర్ చేసి దాదాపు 7 సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో కార్మికుల వేతన ఒప్పందాలు ఇతర సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. యాజమాన్యం ఎన్నికలు నిర్వహించడానికి సహకరించకపోవడంతో కార్మిక సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి మిల్లు గేటు ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. ఇక ఈ ఆందోళనపై కాంగ్రెస్ నాయకురాలు స్పందిస్తూ లాకౌట్ ఎత్తివేసినప్పటికీ కార్మికులకు విధుల్లోకి చేర్చుకోవడం సరికాదన్నారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లకు వారి పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉందని, గుర్తింపు సంఘం ఎన్నికలు, కనీస వేతనాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు సిర్పూర్ నియోజకవర్గంలోని పోడు రైతుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. చింతలమానేపల్లి మండలం, దిందా, కర్జల్లి, బెజ్జూరు మండలం, పాపన్పేట్, పెంచికల్పేట్ మండలం, దోరగపల్లి తదితర గ్రామాల్లో అటవీ అధికారులు పోడు రైతులపై దౌర్జన్యం చేస్తున్నారన్న రైతుల ఆరోపణలపై స్పందించారు. వెంటనే పోడు భూముల స్వాధీన ప్రక్రియ నిలిపివేయాలని అదిత పోలీసులను కోరారు. ఇక్కడ ఒక్కొక్క అన్నల, ఒక్కొక్క తన్నుల, ఒక్కొక్క తమ్ముళ్ళ ఆవేదన వింటూ మా సమస్యకి పరిష్కారం దొరకట్లేదు మేడం అని అన్న తర్వాత ఎంతో బాధపడడం జరిగింది. తప్పకుండా మీరు అడిగినట్టుగా కార్మిక సంఘ ఎన్నికలను నిర్వహించాలని యాజమాన్యాన్ని గట్టిగా కోరుతూ ఒకప్పుడు మూతపడిన ఈ కార్మిక సంఘ కంపెనీని తెరిపించిన ఈ యాజమాన్యానికి ఫస్ట్ గా అభినందనలు తెలుపుతూ, తెరిపించిన తర్వాత ఈ కంపెనీ వాళ్ళు ఎన్నో రాయితీలను వెనకాల వేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఈ కార్మికులు ఈ కంపెనీలో వాటా అడగట్లేదు. ఈ యాజమాన్యానికి మరీ చెప్తున్నాను, వాళ్ళు కేవలం కార్మిక సంఘ ఎన్నికలను మాత్రమే కోరుకుంటున్నారు. మరి వాళ్ళు కష్టపడ్డ వాళ్ళ శ్రమకు తగ్గట్టు మరియు వాళ్ళ ఉద్యోగ రీతి అవస్థను ఇవన్నీ గుర్తు పెట్టుకొని, మనసులో పెట్టుకొని, ఎక్కడో ఉన్న మిగతా రాష్ట్రాల వాటిని 80% కార్మికులను తెచ్చుకొని పెట్టుకొని మరి ఇక్కడ కాగజ్ నగర్ లో ఉన్న స్థానికులను పక్కన పెట్టేసి వాళ్ళు ఉద్యోగాలు సరిగ్గా చేయట్లేదని వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ దృష్టిని కూడా తీసుకురాకుండా మరి వాళ్ళని దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నేను యాజమాన్యాన్ని అడగడం జరుగుతుంది. 42వ రోజు దీక్షలో నేను కూడా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ కార్మికులందరినీ కనుక్కున్నాను, వాళ్ళ బాధలను తెలుసుకున్నాను. కార్మిక సంఘాల ఎన్నికలు జరిపించడానికి యాజమాన్యం ఎక్కడ పట్టించుకోవట్లేదు వాళ్ళని. మరియు ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి 80% వాళ్ళనే పెట్టుకొని వాళ్ళతోనే పని చేయించి వాళ్ళకి వేతనాలు ఇచ్చుకుంటూ వీళ్ళని పక్కన పెట్టిన సందర్భం ఉంది. కాబట్టే వీళ్ళు కార్మిక సంఘ ఎన్నికలను కోరుకుంటున్నారని, మరియు దీన్ని ఖచ్చితంగా నేను మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి నేతృత్వానికి తప్పకుండా తీసుకెళ్తానని కోరుతూ